పెళ్లి మండపం నుంచి ఇంటికి ముందుగా వచ్చేస్తారనమాట గగన్ అలాగే పూరి. ఇక పూరి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క పెళ్లి మండపం నుంచి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తారు శారద అలాగే భూమి. ఇక భూమి ఇంట్లోకి అడుగు పెట్టగానే గగన్ కోపంతోని భూమి ఫోటోని నేలకేసి విసురుతాడనమాట, కొడతాడు. ఇక అప్పుడు ఏంటి ఏమైందిరా నీకు అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ నువ్వు మాట్లాడకమ్మా, ఈ భూమి ఇక మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీనివల్లే అన్ని ప్రాబ్లమ్స్. నా చెల్లి ఈ రకంగా మాటలు పడడానికి, అవమాన పాలవడానికి, పెళ్ళి కాకుండా పోవడానికి వాళ్ళ తమ్ముడే కదా కారణం. దీనికి అంతా ముందే తెలుసు. కావాలనే ఇదంతా చేసింది. అసల ఇక నుంచి నీకు ఇది కోడలుగా కానీ, నాకు భార్య కానీ, అసల ఇదిగో మన పూరికి వదినగా కానీ భూమి ఏమాత్రం అవసరం లేదు. పో బయటికి అని చెప్పి గగన్ భూమి చేపట్టుకొని ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు. అప్పటికి శారద వద్దురా వద్దురా అన్నా కూడా గగన్ మాట వినకుండా భూమిని బయటికి గెంటేస్తాడు. ఇక భూమి బయటే పడబోతూ కరెక్ట్గా ఇక శరత్చంద్ర వచ్చి భూమిని పట్టుకుంటాడనమాట. ఎవరి కోసం అమ్మ ఈ కన్న తండ్రిని వద్దనుకుంది? వీడి కోసమే కదా, వీడి కోసమేగా. చూడు ఇలాంటి వాడిని నువ్వు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావు. చూడు ఎలా నిన్ను గెంటేశాడో అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక అప్పుడు అక్కడున్న గగన్, పో మీ పుట్టింటికి పో, మీ నాన్నున్నారుగా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అటు శరత్చంద్ర కూడా నా కూతురికి నేనున్నాను, నా ఇంటికి నేను తీసుకెళ్తాను అని చెప్పి శరత్చంద్ర భూమిని పట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంటారు. భూమికి అక్కడి నుంచి కదలడం ఇష్టం లేదు. కానీ వాళ్ళ నాన్న చేపట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు. అటేమో శారదాని లోపలికి లాక్కెళ్తూ ఉంటాడు గగన్. ఇక గగన్ వాళ్ళ అమ్మని లోపలికి లాక్కెళ్ళి ఇక భూమి ముందే మొహాన ఇక డోర్ పెట్టేస్తాడనమాట. ఇక భూమి ఏడుస్తూ వాళ్ళ నాన్నతో వెళ్తూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.